హలో అండి, వెల్కమ్ టు వామిక ప్రాపర్టీస్. ఈరోజు మనకు కొండాపూర్ లొకేషన్లో ఒక స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి. ఇది వచ్చేసి స్టాండ్లోన్ అపార్ట్మెంటు, G+5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్గా 15 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇందులో మనకు 2 BHK ఫ్లాట్స్ 1200 SFT అండ్ 1390 SFT 1390 SFTలో రెండు రకాల 2 BHK ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 1390 SFT 2 BHK ఫ్లాట్ని మనం కవర్ చేస్తున్నామండి. సో ఇదంతా వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి స్పేసియస్ హాల్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి ఏంటంటే ప్రైవేట్ కారిడార్ ఉంటుందండి ముందర. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. మనకు 3 to 4 మంత్స్లో వర్క్ అంతా ఫినిష్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది వచ్చేసి GHMC అండ్ రేరా అప్రూవ్డ్, మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. సో మంచి సెట్ బ్యాక్స్ ఉంటాయి. అలాగే కన్స్ట్రక్షన్ వచ్చేసి టోటల్గా రెడ్ బ్రిక్తో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో మంచి రెప్యూటెడ్ బిల్డరు. లొకేషన్ వచ్చేసి మజీద్ బండా రోడ్డు, కొండాపూర్ అండి. అపర్ణ లగ్జర్కు దగ్గరలో ఉంటుందండి. ఇది ముందుగా చెప్పుకున్నట్టు ఇందులో మనకు 1200 SFT నార్త్ ఫేసింగ్ 2 BHK, అలాగే 1390 SFT ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయండి. 3 to 4 మంత్స్లో మ్యాక్సిమం మనకు వర్క్ అంతా ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు అని చెప్తున్నారు బిల్డరు. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షను. లొకేషన్ పరంగా మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇక్కడ నుంచి మనకు హైటెక్ సిటీ వచ్చేసి జస్ట్ 3.5 kilometers ఉంటుంది. అలాగే గచ్చిబౌలి వచ్చేసి 4 kilometers ఉంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. కొండాపూర్ లొకేషన్లో 2 BHK ఫ్లాట్ కోసం చూస్తున్న వాళ్ళు దయచేసి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి. ఎలాంటి కమిషన్ ఉండదు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ వామిక ప్రాపర్టీస్ అండి. మన వామిక ప్రాపర్టీస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మనం కంటిన్యూగా పోస్ట్ చేస్తూనే ఉన్నాము. కాబట్టి మీకు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.